నమస్తే. నేను మీ మధు. ప్రపంచ యాత్రికుణ్ణి అని చెప్పుకునే నా అన్వేషణ అన్వేష్ ప్రపంచ యాత్రను చూపించకుండా మిగిలినవన్నీ కూడా చూపిస్తూ ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నారని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అన్వేష్ మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసులు గాలిస్తుండగా ఆయన దొరకడం లేదు. అంతేకాదు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి వివరాలను కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాయడం కూడా జరిగింది. అయితే నా అన్వేష్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి ప్రజలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి నా అన్వేష్ పైన చర్యలు తీసుకుంటారా, పోలీసులకు లొంగిపోతారా లేదా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు. వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, నా అన్వేష్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అందరినీ భ్రష్టు పట్టిస్తున్నారు అన్న రీతిలో అయితే చాలా వార్తలే వస్తున్నాయి. ఒక పక్క తెలుగు దేవుళ్ళ గురించి, అదే మన హిందూ దేవుళ్ళ గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంతేకాదు గరికపాటి గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వివాదం వల్ల ఆయన పైన కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది. మరి పోలీసులు ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా? ఆయన లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటారా? అతని పద్ధతి చూస్తే మాత్రం ఎక్కడ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టయితే కనిపించట్లేదు. పోలీసులే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హిందూ సంఘాలు రెస్పాండ్ అయినాయి. విశాఖపట్నంలో విహెచ్పి వాళ్ళు కేసులు పెట్టారు, తర్వాత హైదరాబాద్ కళ్యాణ్ గారు కేసు పెట్టారు, ఇంకా చాలా మంది కేసు పెట్టారు. అయితే ఇంట్లో మిగతా కేసుల్లో తాను తెలియదు కానీ మరి కళ్యాణ్ గారి కేసులు పెట్టిన కేసుల్లో మాత్రం కళ్యాణ్ గారు చెప్తున్న వివరాల ప్రకారం పోలీసులు సీరియస్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. కోర్టు నోటీసులు కూడా జారీ చేస్తాం, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తా ఉన్నారు అని చెప్పారు. దాంతో పాటు ఇప్పుడు అతని యొక్క ఏదైతే పాస్పోర్ట్ ఉందో పాస్పోర్ట్ సీజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ఇవన్నీ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే అతనికి కూడా కొంచెం ధైర్యం ఉన్నట్టుంది. మన జోలికి పోలీసులు రాలే, మన దాకా రాలేరు, ఎందుకంటే మనం ఇండియాలో లేం కాబట్టి వాళ్ళు ఇక్కడ దాకా రాలేరు అన్న ధైర్యంతో వీడియోల మీద వీడియోలు చేస్తున్నాడు. ఆ వీడియోల్లో కూడా అతను తప్పు తెలుసుకోకుండా పైకి సారీ చెప్తూ వెటకారాలు ఆడుతున్నాడు, హిందువుల మీద వెటకారాలు ఆడుతున్నాడు, మిగతా వాళ్ళందరినీ కూడా బూతులు కూడా తిరుగుతున్నారు. వీటిలో ఫస్ట్ మనం తీసుకుంటే గరికపాటి గారి విషయం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవించే వ్యక్తి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవించే వ్యక్తి. ఆ గరికపాటి గారికి ఒక ప్రెస్టేజియస్ పోస్ట్ కూడా ఇద్దాం, సలహాదారు పోస్ట్ కూడా ఇద్దామని చెప్పి ప్రయత్నం జరిగింది. సరే ఆయన తీసుకోలేదనుకోండి, తీసుకోకపోయినా కూడా అంటే ఆ స్థాయిలో గౌరవం పొందే వ్యక్తి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ గౌరవించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయాలని మాట్లాడాడంటే అతని మీద ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది హిందువులుగా చాలా మంది ప్రశ్నిస్తున్న అంశం. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమాధానం చెప్పాలి. మామూలుగా అయితే కేసులు ఎవరు పెట్టలేదు కదా అనుకోవచ్చు. ఇప్పుడు కేసులు పెట్టిన తర్వాత కూడా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు, ఇంకా పోలీసులు ఎందుకని తీవ్రంగా దీని మీద దృష్టి సారించట్లేదు అనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద కూడా కొంత అసహనం అనేది ఇప్పుడు హిందువుల్లో సామాన్య సనాతన ధర్మానికి పెద్ద పెట్టేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం లేదు సార్ దీని గురించి. ఇది కూడా ఖచ్చితంగా అందరికీ హక్కు చేస్తున్న అంశం. ఎందుకంటే తెల్లారు లేస్తే నేను కాంప్రమైజ్ సనాతన అని మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఉన్న కనీసం దీని మీద ఫాస్ట్ గా చర్యలు ఉండాలి. అది కూడా లేదు. కనీసం ఆయన కూడా రెస్పాండ్ కదా. విచిత్రం ఏంటంటే అన్నిటికీ ఆయన రెస్పాండ్ అవుతారు కదా, మరి ఈ విషయంలో ఎందుకని రెస్పాండ్ కాలేదు? ఇంత దారుణంగా సీతమ్మ వారిని తిట్టిన తర్వాత కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక అంశం. అయితే ఈయనేమో సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడుతుంటే వాళ్ళ అన్నయ్య నాగబాబు గారేమో రకరకాలుగా మాట్లాడుతుంటాడు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడారు. సరే అనసూయ గారి విషయంలో, సరే అనసూయ గారి సంగతి పక్కన పెడితే శివాజీ గారు కాదంటూనే శివాజీ గారికి వ్యతిరేకంగా ఏదో ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు. సనాతన ధర్మం చెప్తున్నది ఏంటి, నాగబాబు గారు మాట్లాడింది ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడన్నా మాట్లాడాలి కానీ నీకు ఎందుకు నాగబాబు నువ్వు మాట్లాడకుండా ఉండొచ్చు కదా అని మాట్లాడాలి కదా, అది కూడా లేదు. సో అంటే మన నాయకుల నిష్క్రియాపరత్వం, రాజకీయ నాయకుల నిష్క్రియాపరత్వం, ప్రభుత్వాల ఉదాసీనత అనేది ఈ రోజు నాన్ వెజ్ లాంటి వాళ్ళకి ఇష్టారాజ్యంగా వీడియోల మీద వీడియోలు చేయడానికి ఆస్కారం కల్పిస్తుంది. ఎందుకంటే ఎవరు మన పట్టించుకోరు, వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు తప్ప, ఏదో టీవీలో 4 రోజులు 4 మాట్లాడేసి వెళ్ళిపోతారు తప్ప మన జోలికి ఎవరు వచ్చేంత సీన్ లేదు అనేది అతని ఉద్దేశం. సో అందుకనే ఇప్పుడు అతను ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, సీతమ్మ వారిని ఏదో అంటాం ఇలాంటివన్నీ కాకుండా పైచ్యం అక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఆంజనేయ స్వామి నా కళ్ళలో కనబడి రాత్రి ఏదో చెప్పాడు అని చెప్పి ఏదో చెప్తున్నాడు. ఇప్పుడు కొత్త వీడియో చేశాడు.
అయితే ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆంజనేయ స్వామి నాన్ వెజ్ కి మాత్రమే పేటెంట్ రైట్లు రాసి ఇవ్వలేదు, నీకు మాత్రమే కనిపిస్తాను అని చెప్పి. అది నేను కూడా ఆ వీడియో చూశాను. అబ్బా భలే చెప్పాడు ఆంజనేయ స్వామి అన్వేషణ అనుకున్నా. తీరా చూస్తే రాత్రి నా కల్లో కూడా ఆంజనేయ స్వామి వచ్చాడు. రాత్రి నా కల్లో ఆంజనేయ స్వామి వచ్చి, నాన్న ఈడెవడో నాన్ వెజ్ అంటున్నాను, ఈడెవడో ఈ విధవ మొత్తం అసలు హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నాడు వీడు. నేను కన్న తల్లి కన్నా ఎక్కువగా పూజించే సీతమ్మ తల్లి మీద వీడు అవాకులు జవాకులు మాట్లాడాడు నాన్న. వాడి మీద నువ్వు ఎందుకు ఇంకా చర్యలు, మీరందరూ హిందువులుగా మీరు ఎందుకు చర్యలు తీసుకోకుండా మీరందరూ నోరు మూసుకొని ఊరుకున్నారు నాన్న, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి నన్ను కోపడ్డారు ఆంజనేయ స్వామి. అది కాకుండా వీడు నా పేరు అంటే ఆంజనేయ స్వామి పేరు, వినాయకుడి పేరు, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి పేరు, ఇంకా ఎవరెవరు అందరు మా దేవుళ్ళు అందరి పేర్లు వీడు వాడేసుకుని, వీడికి ఏదో మేము పేటెంట్ రైట్ ఇచ్చినట్టు మా పేర్లన్నీ వాడేసుకుని హిందువులందరినీ మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. బత్తాయిలు గిత్తాయిలని మాట్లాడుతున్నాడు. ఇంకోసారి వీడు కనుక బత్తాయిలని మాట్లాడితే వాడిని నువ్వు బెత్తం పట్టుకుని బయట పూజ చేయనా అన్న అని చెప్పి నాకు రాత్రి ఆంజనేయ స్వామి కల్లో కనబడి చెప్పాడు. నేను ఏం స్వామి ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తారు, నీ ఒక్కడికే కాదు నాన్న చెప్పేది, నువ్వు వెళ్ళి మొత్తం హిందూ సమాజం మొత్తానికి చెప్పు, ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ చెప్పు, ఆ నాన్ వెజ్ అనేవాడు వాడు ఈ దేశంలో ఈ ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా వాడు ఎదురు పడితే వాడు బత్తాయిలు గిత్తాలని మాట్లాడితే వాడు ఇన్ని బెత్తం పట్టుకుని బయట పూజ చేయమని చెప్పి నేను చెప్పానని మొత్తం హిందువులందరికీ చెప్పని చెప్పి రాత్రి నా కల్లో కనబడి చెప్పాడు. సరే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీకు కూడా చెప్తాను. అన్వేష్ కూడా ఆయన ఒక తెలుగు వ్యక్తి, మన ఆంధ్ర నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ యాత్రికులు అంటూ తిరుగుతున్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇట్లా హిందూ తత్వం గురించి అంటే హిందూ తత్వానికి వ్యతిరేకంగా ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని ప్రతి ఒక్క హిందువులు కూడా అంటున్నారు సార్. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, అసలు అక్కడ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, పోలీసులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఒకవేళ పోలీసులు ఆయనను పట్టుకుంటే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా పోలీసులకు అందుబాటులోనే ఉంటాడండి. పోలీసులు తలుచుకుంటే, ఇందాక నేను చెప్పాను దేవుడిని కూడా, ఒక సినిమాలో డైలాగ్ ఉంది, పోలీసులు నిజంగా తలుచుకుంటే దేవుడిని కూడా అరెస్ట్ చేసి తీసుకురాగలరు. దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు, కానీ పోలీసులు తలుచుకుంటే ఖచ్చితంగా దేవుడిని కూడా అరెస్ట్ చేసి తీసుకురాగలరు. అంత పవర్ ఉంది పోలీసులకి. ఈ రోజు అంటే దేవుడిని అరెస్ట్ చేయడం నిజంగా అరెస్ట్ చేయలేండి, ఊరికి చెప్తున్నా, అంటే ఆ సినిమాలో డైలాగ్ చెప్తున్నా, ఆ దేవుడు అడ్రస్ కూడా పట్టుకోగలరు. సో అందువల్ల ఏంటంటే ఈ రోజు పోలీసులు నిజంగా తలుచుకుని ఇమీడియట్ గా అతనికి మెయిల్ ద్వారా నోటీసులు పంపించవచ్చు. అతనికి ఏవైతే ఆ ఈమెయిల్స్ ఉన్నాయో వాటి ద్వారా అతనికి నోటీసులు పంపించవచ్చు, ఒకటి. రెండు, అతని పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు, రెండు. రెడ్ కార్నర్ నోటీసు, లుకౌట్ నోటీసులు జారీ చేయొచ్చు, మూడు. ఇవన్నీ చేసి ఖచ్చితంగా అతన్ని వేరే దేశాలతోటి, మనకి అన్ని దేశాలు చాలా దేశాలతోటి మనకి నేరస్తుల అప్పగింతల ఒప్పందాలు ఉంటాయి. సో అలా అతను ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మన దేశాన్ని తీసుకురావడం పెద్ద విషయం కాదు. ఇంకోటి ఏంటంటే అతను అడ్రస్ తెలియకపోవడానికి అతను రోజు లైవ్లు పెడుతున్నాడు. నేను అతనే చెప్తున్నాడు, నేను ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాను, ఇగో థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, ఇగో ఇప్పుడు మలేషియా వెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఫ్లైట్ లో ఎక్కి ఫ్లైట్ లో కూడా వీడియో తీస్తున్నాడు, నేను పలానా ఫ్లైట్ లో ఉన్నాను. మళ్ళీ మలేషియాలో దిగుతున్నాడు, మలేషియాలో దిగి ఇదిగో నేను నా వెనకాల సుబ్రహ్మణ్య స్వామి చూశారు కదా అని చెప్పి చూపిస్తున్నాడు, నా వెనకాల ఆంజనేయ స్వామి మలేషియాలో ఈ గుడి అన్ని చూపిస్తున్నాడు, క్లియర్ గా చూపిస్తున్నాడు. ఇంకా అతను అడ్రస్ తెలియకపోవడానికి ఉంది. అతను చాలా క్లియర్ గా ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ప్రతి రోజు పెడుతున్నాడు, ప్రతి గంటకి పెడుతున్నాడు, నేను ఎక్కడున్నా, ఈ గంటలో ఎక్కడున్నా, ఈ గంటలో ఎక్కడున్నా, ఫ్లైట్ లో ఉన్నానా, థాయిలాండ్ లో ఉన్నానా, మలేషియాలో ఉన్నానా, ఇంకో దగ్గర ఉన్నానా, క్లియర్ గా వీడియోలు పెట్టి రోజు ఛాలెంజ్ చేస్తున్నాడు. పోలీసులు పట్టుకుంటారా లేదా అనేది పోలీసులు ఇష్టం. పోలీసులు నిజంగా దీన్ని సీరియస్ గా తీసుకుంటారా తీసుకోరా, హిందూ సమాజం మొత్తం అన్రెస్ట్ అయిపోతుంది ఇతను పెట్టే వీడియోల వల్ల అని అతని మీద చర్యలు తీసుకుంటారా లేదా. రెండో ఇంకొక అంశం ఏంటంటే అతను ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ ద్వారా ఇలాంటివన్నీ కూడా పిచ్చివాగడంతో వాగుతున్నాడు, హిందువుల మీద దాడి చేస్తున్నాడు, సీతమ్మ వారితో సహా దేవుళ్ళ మీద దాడులు చేస్తున్నాడు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతాడు. సో అతని ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఏవైతే సోషల్ మీడియాలో ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసి ఇమీడియట్ గా వాటిని మూసేయించవచ్చు, ఆపేయించవచ్చు, బ్లాక్ చేయించవచ్చు. మరి ఆ ప్రయత్నం ఇప్పుడు దాకా చేయట్లా పోలీసులు. ఎందుకు చేయట్లేదు? మామూలుగా చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కొంతమంది రిపోర్ట్లు కొడతారు. ఎంతమంది రిపోర్ట్లు కొట్టినా ఇంకా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అతని ఛానల్స్ ని ఇంకా బ్యాన్ చేయలేదు. ఇవాళ బ్యాన్ చేసి ఉండాలి, ఇంకా చేయట్లేదు. ఇప్పుడు మరి పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు. పోలీసులు కూడా యూట్యూబ్ రాసి ఇమీడియట్ గా ఛానల్స్ అన్ని ఆపేసేయండి అని చెప్పి రాయొచ్చు, ఆ చర్యన తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రాయొచ్చు. ఇవన్నీ పోలీసుల చర్యలు ఇంకా పూర్తిగా తీసుకోవట్లేదు. అందుకనే అతను నా దగ్గర దాకా రాలేరు, నేను ఇండియాలో లేను కాబట్టి
నేను ఈ దేశంలో ఏదో దేశంలో కూర్చొని ఇండియా మీద దాడి చేస్తా, ఇండియాలో ఉన్న హిందువుల మీద దాడి చేస్తా, దేవి దేవతలు హిందూ దేవి దేవతల మీద దాడి చేస్తా, అది కూడా ఇప్పుడు ఏమంటున్నాడు, నేను హిందుత్వం కోసం పనిచేస్తానని చెప్తూ దాడి చేసే ప్రయత్నం, అంటే హిందువుల్ని మోసపుచ్చే కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు దాకా దాడి చేశాడు, ఇప్పుడు హిందువుల్ని మభ్య పెట్టడం, మోసపుచ్చడం అనే రెండు కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు కొత్తగా సిద్ధపడుతున్నాడు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. నిజానికైతే సార్ ఈయన వ్యాఖ్యలు చేసి అంటే ద్రౌపది గురించి కానీ సీతాదేవి గురించి కానీ వ్యాఖ్యలు చేసి 3-4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన మీద ఇంకెటువంటి చర్యలు అయితే రావడం లేదు. ఆయన మీద ఇంకెటువంటి చర్యలు అయితే తీసుకోలేకపోతున్నారు. ఇంకా ఏ శిక్ష అయితే పడలేదు. సో ఎక్కడో విదేశాల నుంచి ఆయన ఇట్లా హిందూ దేవతల గురించి మాట్లాడినా సరే ఆయన మీద యాక్షన్ తీసుకోవడం ఇంత ఆలస్యం అయితే రేపు పొద్దున ఇంకొకరు కూడా మాట్లాడతారు సార్. వాళ్ళు ఏమన్నా పడతారు, నన్ను ఏం చేస్తారు, నేను ఎక్కడో ఉండి మాట్లాడతారని వాళ్ళు కూడా అవకాశాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కదా సార్ ఎక్కువగా. అందుకనే వ్యవస్థలకి మేము ముందే చెప్పాం, మేము అవసరమైతే హిందూ ఫత్వా జారీ చేస్తాం. హిందూ ఫత్వా జారీ చేస్తే ప్రపంచంలో ఉన్న హిందువులందరూ మీకేమన్నా రూల్స్ రెగ్యులేషన్స్, పోలీసులకి బౌండరీలు, పోలీస్ స్టేషన్ కి జ్యూరిస్డిక్షన్లు ఇవన్నీ ఉన్నాయేమో. హిందువులకి ఏ జ్యూరిస్డిక్షన్ లేదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్నారు. మేము కనుక హిందూ ఫత్వా జారీ చేస్తే అది ఎక్కడ ఉన్నా పట్టుకొస్తారు. కానీ మేము ఎందుకని చూస్తున్నాం అంటే వ్యవస్థలు పనిచేస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం మనకు ఒక విధానాన్ని ఇచ్చింది, రాజ్యాంగాన్ని గౌరవించి కట్టుబడి బతికే వాళ్ళం మేము, చట్టాలకు కట్టుబడి బతికే వాళ్ళం మేము. అందువల్ల ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్న వ్యవస్థలు పనిచేస్తాయేమో అని చూస్తున్నాం. మరి ఈ మహిళా కమిషన్ ఏంటండి, మహిళా కమిషన్ శివాజీ ఏదో ఒక సామాన్లు అన్నదానికి అతను పిలిచారు, అతను నోటీస్ ఇచ్చారు, అతనితో మాట్లాడారు, రేపు కేసు పెడతారో ఏం పెడతారో సరే అదంతా వేరే విషయం, ఓకే వెరీ గుడ్. కానీ మరి సీతమ్మ తల్లి మరి మహిళ అనుకుంటున్నారా, అనుకోవట్లేదా వీళ్ళు మహిళా కమిషన్ వాళ్ళు? అదేదో ఫిక్షన్ క్యారెక్టర్ అనుకుంటున్నారా? మరి సీతమ్మ తల్లిని ఇష్టారాజ్యంగా మాట్లాడితే, ద్రౌపదిని ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది మహిళా హక్కులకి భంగం కాదా? అదేదో క్యారెక్టర్లు వాటిని ఏమన్నా పర్వాలేదని మహిళా కమిషన్ అనుకుంటుందా? లేదా రెండోది 60,000 మంది మహిళల్ని రేపులు చేశారు హిందువులని మాట్లాడారు. సరే హిందువులు చేశారు అనేది కూడా కాసేపు పక్కన పెడితే 60,000 మంది మహిళల్ని రేపులు గురయ్యారు అన్నప్పుడు, అది కూడా ముస్లింలు క్రిస్టియన్లు గురయ్యారు అన్నప్పుడు ఈ మహిళా కమిషన్ కి బాధ్యత ఉందా లేదా? రెండు రాష్ట్రాల్లోనూ ఎవరయ్యా మహిళలు మాకు చెప్పు, మాకు మా దృష్టికి ఇంకా రాలేదు అని చెప్పి వాడిని పిలుచుకొచ్చి ఆ 60,000 మంది మహిళలు ఎవరు, వాళ్ళని రేపు చేసిన వాళ్ళు ఎవరు అని చర్యలు తీసుకోవాల్సిన అవసరం మహిళా కమిషన్లకి, రెండు మహిళా కమిషన్లకి ఉన్నదా లేదా? అంటే శివాజీ విషయంలో ఒక రకంగా ప్రవర్తిస్తారు, మిగతా ఈ నాన్ వెజ్ విషయంలో ఇంకో రకంగా ప్రవర్తిస్తారా ఈ మహిళా కమిషన్లు? మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. పోలీస్ వ్యవస్థ 60,000 మంది హిందువులు రేపులు చేశారని అతను మాట్లాడితే అది వాస్తవం అన్న పోలీసులు చెప్పాలి. లేదంటే ఇలా ఎందుకు మాట్లాడరావురా, హిందువులకి ముస్లింలకి గొడవలు ఎందుకు పెడతావు, హిందువుల మతాల మధ్య గొడవలు ఎందుకు పెడుతున్నావు, హిందువులు వెళ్ళి ముస్లింని క్రిస్టియన్ని రేపు చేశారని ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నందుకు ఒక కేసు, హిందువుల్ని రెచ్చగొడుతున్నందుకు 60,000 మంది హిందువులు చేశారని చెప్పి మాట్లాడుతున్నందుకు అతని మీద కేసులు పెట్టి లాక్ రావాలి. మరి పోలీసులు ఎందుకు కలవట్లేదు? ఇంకా పోలీసులు ఏమైనా కొత్త రకం చట్టాలు, నాన్ వెజ్ విషయంలో కొత్త రకంగా వేరే చట్టాలు ఏమైనా ఉన్నాయా? అదే బిఎన్ఎస్ సెక్షన్లు కదా, ఇంతకుముందు ఐపీసీ, ఇప్పుడు అదే బిఎన్ఎస్ సెక్షన్లు. ఏమన్నా శివాజీకి ఒక రకంగాను అన్వేషణ ఒక రకంగా మారిపోతాయి ఏమన్నా? నాకు అర్థం కావట్లేదు. అందువల్ల చట్టాలు ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పనిచేయకపోతే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం మేము ముందుకు వచ్చి మా ధర్మం మాకు చెప్పింది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చాలా క్లియర్ గా చెప్పాడు, ఈ రాజ్యాంగాలు ఇవన్నీ రాకముందు, మన స్వాతంత్రానికి ముందు కొన్ని లక్షల సంవత్సరాల ముందే మా శ్రీకృష్ణ భగవానుడు మాకు క్లియర్ గా చెప్పాడు ఏం చేయాలనేది. అప్పుడు ఆ విధంగా పనిచేయమని హిందువులందరికీ హిందూ ఫత్వా జారీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి ఆ పరిస్థితులు వస్తాయా, లేదంటే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారా అన్నదానికి మేము వేచి చూస్తున్నాం. మేము కనుక చర్యలు తీసుకుంటే ఇక్కడ మా భగవంతుడు ఏది చెప్పాడో మేము ఆ విధంగా ముందుకెళ్తాం. మాకు గరుడ పురాణంలో ఏమైతే శిక్షలు చెప్పారో అలాంటి శిక్షలకి మరి అతను గురయ్యే పరిస్థితులు కూడా వస్తాయేమో తెలియదు. కాబట్టి మీరందరూ రాకముందు, అంటే ఈ భారతీయ చట్టాలు ఈ రాజ్యాంగం రాకముందు వ్యవస్థలకి మేము వెళ్లాల్సిన పరిస్థితులు, అంటే మమ్మల్ని వెనక్కి పంపిస్తారా, లేదంటే ఈ చట్టాలను గౌరవించే మమ్మల్ని ఈ చట్టాలకి సంబంధించి శిక్షలు ఎవరైతే మాకు దాడులు చేస్తున్నారో, హిందువుల మీద దాడులు చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి న్యాయం చేస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి పోలీసులు తెలుసుకోవాలి, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా తెలుసుకోవాలి, మహిళా కమిషన్ తో సహా. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఒక్క విషయం, అతను 14 ఏళ్ల లోపు ఆడపిల్లలతో నేను ఇలా వ్యవహరించాను అలా వ్యవహరించానని అతను వీడియో పెట్టాడు. మళ్ళీ చైల్డ్ వెల్ఫేర్, ఇందాక మనం వేరే దాంట్లో మాట్లాడుకున్నట్టే ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ లాంటివన్నీ కూడా
బాలల హక్కులకు సంబంధించిన చేసే ఇంటర్నేషనల్ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. అంటే రాజ్యాంగ వ్యవస్థలు ప్రతి ఒక్కటి నా అన్వేషణలో విఫలమైపోతున్నాయి. ఇలా విఫలమైపోవడం వల్ల అతను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడు ఇలా ఇష్టారాజ్యంగా అతను వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి అతన్ని పట్టుకోలేని పరిస్థితులు వస్తే అప్పుడు మా భగవద్గీత మాకేం చెప్పిందో ఆ వ్యవహారం మేము చేస్తాం. ఏదేమైనా సరే అన్వేష్ మీద ఇప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకోకపోతే ప్రజలను మేమే ముందడి తీసి భగవద్గీతలో ఏం చెప్పారో అదే విధంగా అన్వేష్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రజలైతే చెప్పడం జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఎంత తొందరగా అన్వేష్ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.